హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలండి. ఏం లేదని కదా, ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి అనమాట. మొన్నే వెళ్ళిపోయింది కదా రాఖీ పౌర్ణమి. ఆ రోజు వీడియో అనమాట ఇది నా కొడుకు, నా కూతురు, మా చెల్లి కూతురు అనమాట. ఇంకో చిన్న కూతురు, నాకు ఇద్దరు కట్టారు నా కొడుకు రాఖీ. అది ఎలా కట్టాడు, మా వీళ్ళ సెలబ్రేషన్లు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను అనమాట. నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా. చూడండి, వాడైతే రాఖీ కట్టిన తర్వాత ఆశీర్వాదం తీసుకోమంటే వాడు అయితే వంగుతున్నాడు అనమాట. వంగిన తర్వాత ఏం చేస్తున్నాడు మీరే చూడండి. వాడికైతే ఈగో ఫీలింగ్ వచ్చేసిందండి నిజంగా. ఈ వయసులోనే ఈగో అంటే ఇంకా పెద్ద అయినాక అసలు చూస్తాడా అని అనిపిస్తుంది అనమాట. ఒక రోజంతా చూడండి, ఆయన కూర్చొని రాఖీ కట్టించుకుంటాడంట. వాళ్ళ అక్క అయితే ఆశీర్వాదానికి వంగన అని చెప్పి రెండుసేపు ఇబ్బంది చేశాడు. కానీ ఎలాగోలా దండం పెట్టాడనమాట. దండం పెట్టిన తర్వాత వాళ్ళిద్దరూ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఇంకో చెల్లి ఉంది మా వాడికి. ఆ చెల్లి చేత కూడా రాఖీ కట్టిస్తాను అనమాట. కట్టినప్పుడు గిఫ్ట్లు ఇస్తాను. ఇప్పుడు వాళ్ళ అక్కకు మాత్రం ఒక డ్రెస్ గిఫ్ట్ ఇచ్చాడు మా వాడు డబ్బులతో. నిజం అనుకునేరు. మా ఊడికి యాడ్ నుంచి వస్తాయిలేండి, బొడ్డోడు కదా. డబ్బులు పెద్ద అయినాక వాళ్ళ అక్కకి వాళ్ళ చెల్లెలకి మంచి గిఫ్ట్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను కూడా. చూడండి, ఇప్పుడు మా చిట్టి తల్లి అయితే రాఖీ కడుతుంది. చూడండి, ముందు ఎలా కట్టాలో చెప్తున్నాం అనమాట. ముందు రోజే స్కూల్లో కట్టేసింది మా బంగారు తల్లి. ఇప్పుడు మళ్ళీ రెండోసారి కడుతుంది అనమాట వాళ్ళ తమ్ముడు కదా, అన్న. ఆ అమ్మాయికి వచ్చి నా కూతురికి వచ్చి తమ్ముడు, ఇంకొచ్చి అన్న. ఇద్దరు కొంచెం అనమాట. అంటే తేడా 1.5 సంవత్సరం తేడా ఉంటుంది అంతేను. చూడండి, మా ఎట్లా ఆర్తిస్తుందో వాళ్ళ అమ్మ చెప్తున్నట్టు చేస్తూ ఉందన్నమాట పాపము దీక్ష తల్లి. ఇప్పుడు ఆర్తి ఇచ్చేసింది. తర్వాత రాఖీ కడుతుందన్నమాట. స్కూల్లో కూడా కట్టింది ఊడిపోయిందని చెప్పి వాళ్ళ అమ్మ చెప్తా ఉంది, కొంచెం గట్టిగా కట్టు అని చెప్పి. మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి, మా చెల్లెలే వచ్చి కట్టిందనమాట. పోజ్ ఇచ్చిన తర్వాత చూడండి, అంతలోపల కేక్ పెట్టేయాలని మా అమ్మి తొందర. చూడండి, మా చిట్టి తల్లిది ఫస్ట్ చూడు ఎంత బాగా రెడీ అయ్యి వచ్చిందో. ఫస్ట్ పొద్దున్నే రెడీ చేసి వచ్చేసింది వాళ్ళ అన్నకి రాఖీ కట్టాలని చెప్పి. చూడండి, ఇప్పుడైతే స్పీడ్ తినిపించింది అనమాట. మా వాడు పెట్టా కదా తింటా ఉన్నాడు, కానీ ఆ చెల్లెలికి కూడా పెట్టాలి ఒక రోజు అనుకుంటున్నాడేమో. చూడండి, ఆశీర్వదించమని చెప్తుంటే చూడండి ఎట్లా ఆశీర్వదిస్తున్నాడు. దిగను కూడా దిగట్లే, ఆయన పెద్ద ఆయన అయిపోయాడు కదా, అందుకని దిగట్లేదన్నమాట. ఇప్పుడు మళ్ళీ వంగిచ్చినాము పాపము, నిలబడరా అని చెప్పి వంగి అవును వేయించినాను అనమాట. కొన్ని బిడ్లకి డ్రెస్ గిఫ్ట్గా ఇచ్చాడనమాట మా చిట్టి తల్లికి కూడా. పెద్ద అయిన తర్వాత వీళ్ళిద్దరికి మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి మీరు కూడా. మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మా వాడు పెద్ద అయిన తర్వాత బాగా సంపాదించి వాళ్ళ అక్కకి వాళ్ళ చెల్లెలకి మంచి గిఫ్ట్లు ఇవ్వాలి, మంచిగా చూసుకోవాలి వాళ్ళని అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి. మేము కూడా కోరుకుంటాం. మా పిల్లల మీద మీ ఆశీర్వాదాలు అన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ బ్లెస్సింగ్ చేయండి మా పిల్లల్ని ముగ్గురిని. చూడండి, అది పట్టుకోలేకున్నాడు ఎక్కువసేపు. ఇంతసేపు ఎక్కువ అయిపోయిందని చెప్పి అది పట్టలేకుండా తీసేస్తాను అంటున్నాడు అనమాట. డ్రెస్ కూడా ఉండట్లేదు వాడు. చూడండి, ఒక కాలు పైన ఒక కాలు కింద. ఇదే అండి మా రాఖీ పౌర్ణమి స్పెషల్ మా పిల్లలతో. నచ్చినట్టయితే లైక్